విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మంచిగా మనకు అమౌంట్ వస్తే గనక మంచి వర్క్ అంటారు. ఒకవేళ అమౌంట్ రాకుంటే దాని చెడ్డ వర్క్ చిన్న పని అంటారు. ఇది ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది సార్? ఎస్ సార్, నేనేమని పాయింట్ అడుగుతున్నానంటే, మీకు మనీ ఎక్కువ వస్తే మంచి పని, మనీ తక్కువ వస్తే చిన్న పని చెడ్డ పని అంటున్నారు కదా. నేనేం అడుగుతున్నానంటే, నీ పని పెద్ద పనా చిన్న పనా? మనీని పక్కన పెట్టండి, నీకు ఆ పనిలో నీకెంత సబ్జెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్, రోడ్డు మీద మనకి ఎన్నో రకాలైనటువంటి వర్క్స్ చేస్తూ ఉంటాము. ఒక వర్క్ జెన్యూన్గా ఉండి హార్డ్ వర్క్ చేసి చాలా క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొన్ని రకాలైనటువంటి వర్క్స్. మనకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా సూపర్ అండి, అసలు మీకు ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్లేదు అని మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆటో డ్రైవర్ని తీసుకుందాం. ఆటో డ్రైవర్ మనతో మంచిగా కమ్యూనికేషన్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలమ్మా అనేసి అడుగుతూ మనకు కావాల్సినటువంటి ప్లేస్లో హ్యాపీగా దించేసి, ఒకవేళ మనకి ఏదైనా రూట్ తెలియపోయినా ఇలా వెళ్తే ఇలా దగ్గరగా వస్తుందమ్మా అని చెప్పినారనుకోండి, మనకి 45 రూపీస్ బిల్ అయితే 50 రూపీస్ ఇచ్చేసి ఉంచేసేయండి అంటాం. అంటే అక్కడ మనం ఏం చేసాం? పనికి వాల్యూని క్రియేట్ చేసాం. అదే కదా నీకు కావాల్సింది. ఒక మంచి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నావు, నువ్వు ఒక మంచి ఇంజనీర్ ఉన్నావు, నువ్వు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నావు. ఆ కంపెనీ నీకు పెంచాలి శాలరీ. ఎలా పెంచాలి అంటే, నీ వర్క్ చూసి ఇతను పోతే మళ్ళీ మనకి ఇలాంటి పనివాడు రాడు, ఇలాంటి ఇంజనీర్ మనకు దొరకడు, ఇలాంటి క్యాండిడేట్ మనకు దొరకడు అని చెప్పి అంతకుముందుకు 50,000 రూపీస్ నీకు ఇస్తే ఇప్పుడు 80 నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చైనా నిన్ను హోల్డ్ చేసుకొని పెట్టుకోగలగాలి. అప్పుడు చెప్పండి సార్, పనికి వాల్యూ ఇస్తామా, మనీకి వాల్యూ ఇస్తామా? అప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్న వర్క్ చిన్నదై ఉండొచ్చు, నువ్వు దాంట్లో పట్టు సాధించిన తర్వాత మనీ వస్తూ ఉంటే, అబ్బా ఏం వర్క్ సెలెక్ట్ చేసుకున్నాడురా, మస్తు పని చేస్తున్నాడు అంటారు. మన పని మీదనే కాన్సంట్రేషన్ చేయాలి. నాట్ ఆన్ ద మనీ. ఎస్ సార్. అవును సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. జీవితంలో ఎక్కువ మనీ సంపాదించే వాళ్ళు ఎలా ఉంటారు సార్? నైస్ క్వశ్చన్ సార్, సూపర్ సార్. మీరు జనరల్గా కోటీశ్వర్ల యొక్క జీవితాలను కానివ్వండి, వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఎక్కువ మనీ సంపాదించి ఆ ఆలోచన ఉన్నవారు కానీ, ఎక్కువ మనీ సంపాదించినటువంటి వాళ్ళని కానీ కీన్గా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు సార్. అన్నెసెసరీ వాటి మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆడంబరాల మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏది దొరికితే ఆ పని చేద్దామనే కాన్సన్ట్రేషన్ ఉండదు. నష్టం వచ్చినప్పటికీ కూడా, లాస్ వచ్చినప్పటికీ కూడా, ప్రైమరీ స్టేజ్లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా దాని మీద నిలదొక్కుకోగలుగుతారు. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి సత్యం కంప్యూటర్స్ కానివ్వండి, మన ఇన్ఫో వాళ్ళు కానివ్వండి, ఇన్ఫోసిస్ వాళ్ళు కానివ్వండి, సుధామూర్తి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, కాఫీ డే వాళ్ళు కానివ్వండి, ఇలా మీరు ఎంత పెద్ద బిజినెస్ పాపులేషన్స్ని చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్లో ఒక ఫుల్ క్లారిటీ, ఒక క్లియర్ పిక్చర్ ఉంటుందండి. అలా క్లియర్ పిక్చర్ ఏ పర్సన్కి అయితే ఉంటుందో తన కెరీర్ మీద, తన ఫ్యూచర్ మీద, వాళ్ళు 100% మనీ సంపాదించగలుగుతారు, 10 మందికి పని కూడా ఇవ్వగలుగుతారు. కొద్దిమంది అడుగుతూ ఉంటారు, ఎలా ఉంటుంది అంటే, నేను ఈ జాబ్ చేస్తాను, నాకు ఆ జాబ్ ఇప్పించండి, ఈ జాబ్ చేస్తాను, ఇలా ఇప్పించండి అని. కానీ ఎవరైతే కష్టపడే తత్వం ఉండి డబ్బులు బాగా, వీడు 100% బాగా డబ్బులు సంపాదించగలుగుతాడు రేపు ఫ్యూచర్లో, వీడి పోలికలు చూస్తే వీడు కోటీశ్వరుడు అవుతాడు అని మనకు కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి. ఎందుకో తెలుసా? అతనికి క్లియర్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది తన కెరీర్ మీద. అతను చదివేటప్పుడే నేను ఈ వర్క్ చేస్తాను, ఈ ఇయర్ నాకు జాబ్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ కూడా నాకు జాబ్ రాలేదు, ఇంకొక ఇయర్ పడుతుంది, పట్టనివ్వండి, నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను, నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క క్యారెక్టర్స్. ఒక పనిని మొదలు పెట్టారు అంటే దాని డెస్టినేషన్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మనీ సంపాదిస్తారు సార్. ఎగ్జాంపుల్, మనకి పాతకాలంలో ఒక సామెత ఉండేది, కీడెంచి మేలెంచండి అని. అంటే దాంట్లో ఇంటర్నల్గా మీనింగ్ ఏంటో తెలుసా సార్? లాస్ట్ డెస్టినేషన్ నీ పిక్చర్ క్లారిటీగా కనపడుతుందా? నీ జీవితంలో నువ్వు కూర్చున్నటువంటి ఈ సీట్లో నీ లైఫ్ కనపడుతుందా? ఏ స్టేటస్లో నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావు అది కనపడింది అనుకోండి, ఇక ఆ క్యాండిడేట్ మనం వెనక్కి తిరగాల్సినటువంటి పని లేదు సార్. ఒక పర్సన్ ఉండి అంటాడు, మాకు ఒక స్టూడెంట్ క్లాస్లో ఇంటర్మీడియట్లో తగిలినాడు సార్. ఆ పర్సన్ ఉండి ఏమన్నాడు అంటే, సార్
నేను చేసేది లేదా నా పేరెంట్ చేసేది చిన్న పనే, దాన్నే నేను టేకప్ చేస్తాను. అతను ఒక ఫ్రూట్ మార్కెట్ పెట్టారు, వాళ్ళ పేరెంట్స్ ఫ్రూట్ మార్కెట్లో వర్క్ చేశారు. నేను అదే చేస్తాను, కానీ దాంట్లో పీక్ పొజిషన్కి వెళ్తాను సార్. నాకు పెద్దగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేటువంటి కోరికలు ఏం లేవు, కానీ నేను మా ఫాదర్ స్టార్ట్ చేసిన ఫ్రూట్ బిజినెస్లో మాత్రం పీక్ పొజిషన్లోకి వెళ్తాను. ఎంత పీక్లో కంటే మా ఫాదర్ బండి మీద అమ్ముతున్నాడు, నేను ఫ్లైట్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తా అంట. ఫ్లైట్లో నేను ఫ్రూట్స్ అమ్మేంత రేంజ్కి రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ నేను చెప్పేది. ఈ ఫ్లైట్లో ట్రాన్స్పోర్ట్ పంపించగలగాలి, ఫారెన్కి నేను మార్కెట్ పంపించగలగాలి, ఆ రేంజ్కి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాడు. అంటే ఫ్రూట్స్ అమ్మడం చిన్న పనే, కానీ అతని డెస్టినేషన్ ఏంటో చూస్తున్నాడు సార్. ఎప్పటికీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల టైం పెట్టుకుంటే ఆ క్యాండిడేట్ విజన్ మస్తు క్లారిటీగా ఉంది. అలా ఏ స్టూడెంట్కి అయితే, ఏ యూత్కి అయితే తన డెస్టినేషన్ మీద ఫుల్ పిక్చర్ ఉంటుందో మనం ఇంకా ఎన్ని తిరిగి చూడాల్సిన పనే లేదు సార్. 100% దట్ పర్సన్ విల్ బి సక్సెస్ ఇన్ దట్ లాస్ట్ ఫైనల్, రైట్ నో. ఆ డెస్టినేషన్ చూడగలగాలి యూత్ అంతా. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా సార్, ఒక జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నావు అంటే, నేను ఐఏఎస్కు ప్రిపేర్ అవుతాను, అందులో అన్ని సబ్జెక్టులు చదువుతా, అన్ని ఎగ్జామ్స్ రాస్తా, ఏది వస్తే అది పోతా, రైట్ నో. ఐఏఎస్కు ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్ గ్రూప్ 1 రాస్తానంటాడు, గ్రూప్ 2 రాస్తా అంటాడు, టీచర్ జాబ్లకు రాస్తా అంటాడు, క్లరికల్కి రాస్తా అంటాడు, కానిస్టేబుల్ రాస్తా అంటాడు, ఎస్ఐ జాబ్లకు అన్నిటికి రాస్తాడు. నేను ఏది వస్తే దాంట్లోకి పోతా అంటాడు. నీ గోల్ ఏంటి, నువ్వు ప్రిపేర్ అయినది ఏంటి, నీ డెస్టినేషన్ ఏంటి, నువ్వు సాటిస్ఫైడ్ అయింది ఏంటి? చూస్ ద స్టార్, గెట్ ద స్టార్ నా పాయింట్. కానీ నువ్వెలా సాటిస్ఫైడ్ అవుతున్నావో తెలుసా? సెలెక్టెడ్ స్టార్ బట్ అడ్జస్టెడ్ విత్ సన్, రైట్ నో సార్. చుక్కలకి గురి పెట్టావు, చంద్రునితో సూర్యునితో అడ్జస్ట్ అవుతావా? కోడితే చుక్కనే కొట్టాలి. నీ డేర్ అలా ఉండాలి, నీ డెస్టినేషన్ అలా ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ పెట్టుకోండి. అప్పుడు కదా నీ పర్ఫెక్ట్ వర్క్ జరిగితే నీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నీ రిజల్ట్ ఓన్లీ మనీనేనా? అది కాదు కదా. రెస్పెక్ట్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది మనకు సొసైటీలో, నీ గ్రేట్నెస్ ఉంటుంది. ఇవన్నీ కదా నీకు అన్ని రావాల్సింది. అన్నిటికీ బేస్ ఏంటి అంటే సింపుల్గా వర్క్ నీ మైండ్లో. నువ్వు వర్క్ మైండెడ్ పర్సన్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పటి వరకు యూత్ పేషెన్సీగా ఉండాలి, డైవర్ట్ కాకుండా ఉండగలగాలి. ఎనఫ్. ఓకే.